తీయగా చల్లగా. గాయత్రి నువ్వంత బుద్ధిమంతురాలు కాదని అందరికీ తెలిసిపోయింది గాయత్రి. ఇది 2వ సీజన్ నువ్వు పాడతా తీయగలవు. నీ అల్లరి ఏంటో అందరికి తెలుసు. కాలేజ్లో తెలుసా? ఎస్ సార్. అవునా? నువ్వు చాలా నాటియా కాలేజ్లో? కాలేజ్ నుంచి నాటీగా తయారయ్యాను సార్. కాలేజ్ నుంచి తయారయ్యావా అలాగా? ఎస్ సార్. అది ఎవరి ఇన్ఫ్లుయెన్స్ అది? ఆ ఫ్రెండ్సే సార్ ఆబ్వియస్లీ. ఎంత నీ మోస్ట్ అల్లరి నువ్వు చేసింది, నువ్వు పట్టుపడింది? ప్రతిసారి అల్లరి చేస్తాను సార్. అంటే గొడవ చేసే బ్యాచ్, ఎక్కువ న్యూసెన్స్ క్రియేట్ చేసే బ్యాచ్ అంటే మా బ్యాచే ఉంటుందన్నమాట. నువ్వు ఎక్స్ట్రీమ్గా చేసి కమ్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫీస్ అని ఎప్పుడైనా వెళ్ళావా? అంటే ఎవరు నన్ను పిలవలేదు సార్. నేనే ఏదో ఒకటి చెప్పడానికి ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళేది. సరే, ఆల్ ద బెస్ట్. బాగా పాడు. థ్యాంక్ యూ సార్. చేతికేమో పుస్తకం ఇచ్చావు, టూ బ్యాడ్ వంటికేమో బద్దకం ఇచ్చావు. ఓ గాడ్ మిలియన్ టన్ల సిలబస్ ఇచ్చావు, టూ బ్యాడ్ మిల్లీగ్రామ్ బ్రెయినే ఇచ్చావు. ఓ గాడ్ వన్ డే మ్యాచే ఇచ్చావు, టూ బ్యాడ్ సేమ్ డే ఎగ్జామ్ ఇచ్చావు. ఓ గాడ్ క్వశ్చన్ పేపర్ ఫుల్ గా ఇచ్చావు, టూ బ్యాడ్ ఆన్సర్ పేపర్ తెల్లగా ఇచ్చావు. తల తిప్పలేనట్టి అందాన్ని ఇచ్చావు, తల ఎత్తుకోలేని రిజల్ట్స్ ఇచ్చావు. డబుల్ గేమ్స్ ఏంటి మాతో నీకే, ఇది మ్యాచ్ ఫిక్సింగ్ మా ఫెయిల్యూర్స్ కే. మెమొరీ కార్డ్ సైజ్ ఏమో చోటి, మెమొరీ స్టేటస్ కొట్టి. మిల్లీగ్రామ్ బ్రెయిన్ అయితే ఏంటి, మిరకిల్స్ చైతాన్ తోటి. బాత్రూమ్ లో పాటలకి బదులు ఫార్ములానే పాడు. ప్రేమిస్తే సిలబస్ మొత్తం స్వాతి బుక్కే చూడు. అబ్బబ్బా ఏం చెప్పిందిరా. అహో బాలు, ఓహో బాలు, అంకెలు మొత్తం వందలు వేలు, వీరాంతోటే మొదలు. అహో బాలు, ఓహో బాలు, ఏ టు జెడ్ అని చదివే బదులు బి టు యు అంటే చాలు. బల్బుని కనిపెడదామనుకున్నాము, ఎడిసన్ దాన్ని చెడగొట్టేశాడు. టెలిఫోన్ కనిపెడదామనుకున్నాము, ఆ గ్రహం బెల్ ఫస్ట్ కాల్ కొట్టేశాడు. ఆస్కార్ పని పడదామనుకున్నాము, కానీ రెహమాన్ దాన్ని ఒడిసి పట్టేశాడు. అట్లీస్ట్ ఫస్ట్ ర్యాంక్ కొడదామనుకున్నాము, కానీ బాలుగాడు దానికోసం పుట్టేశాడు. ఊ ఎలా 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 ఊ ఎలా 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 ఊ ఎలా 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 ఊ ఎలా ఎలా ఎలా. బల్బుని కనిపెట్టిన ఎడిసన్ మరి చదువుకి కనిపెట్టాడా మెడిసిన్. టెలిఫోన్ తో స్టాప్ అనుకొనుంటే స్టార్ట్ అయి ఉండేది సెల్ ఫోన్. ఇంతే చాలు అనుకుంటూ పోతే ఎవ్వరు అవ్వరు హీరో. నిన్నటితో సరిపెట్టుకుంటే నేటికి లేదు టుమారో. అబ్బబ్బా ఏం చెప్పిందిరా. అహో బాలు, ఓహో బాలు, బాలు కందని లాజిక్లన్నీ కావా నవ్వుల పాలు. అహో బాలు, ఓహో బాలు, అనుకోడెప్పుడు ఇంతే చాలు, వీడు మైండ్ రేసుల గుర్రం కాలు. లక్కున్నోళ్ళకి ర్యాంకులు ఇచ్చావు, రోడ్డున్నోళ్ళకి సీటులు ఇచ్చావు. అట్లీస్ట్ అమ్మాయిలకి అందాన్ని ఇచ్చావు, మమ్మల్నేమో నిండా ముంచావు. బ్రిలియంట్ స్టూడెంట్స్ కి ఏ గ్రేడ్ అంట, యావరేజ్ స్టూడెంట్స్ కి బి గ్రేడ్ అంట. అమ్మల్నేమో డిగ్రేడ్ చేసావు, క్యాస్టులు మతాలు వద్దంటూనే గ్రేడులతో విడదీస్తుంటావు. ఊ ఎలా 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 ఊ ఎలా 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 ఊ ఎలా 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 ఊ ఎలా ఎలా ఎలా. ఏ చెట్టుకి పూత కాయ పండని 3 రకాలుగా చూస్తాం. పూతై పూసి కాయై కాసి పండైతేనే విలువ
కాంపిటీషన్ లేదంటే రేసులో గెలుపుకి ఉందా కిక్కు అబ్బబ్బా ఏం చెప్పిందిరా అహో బాలు ఓహో బాలు నంబర్ 1 కి రొటీన్ బాలు చదువుకి రొటీన్ బాలు అహో బాలు ఓహో బాలు సెటిల్ ఏదైనా సెంటర్ బాలు క్వశ్చన్ ఏదైనా ఆన్సర్ బాలు బాలు చదివిన బుక్ అంట వెంటనే కొని చదివేద్దాం బాలు రాసిన నోట్స్ అంట వెంటనే జిరాక్స్ తీద్దాం బాలు వాడిన పెన్నంట ఆయుధ పూజలు చేద్దాం బాలు నడిచిన బాటంట అందరూ ఫాలో అయిపోదాం. గాయత్రి, సార్ మర్యాద భాషలో కాకుండా కుర్రాళ్ళకు విడిగా భాష ఉంటుంది కదా, ఎస్ సార్ ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. చక్కగా పాడేమమ్మా అంటే పెద్ద తరహాగా చెప్పినట్టు. మీ స్టైల్లో చెప్పాలంటే ఇరగదీశావు. థ్యాంక్ యూ సార్. చంద్రబోస్ గారు, ఇప్పుడు నా ఉద్దేశంలో ఒక రైటర్ని, సింగర్ని మనం జడ్జ్ చేయడానికి ఇక్కడ ఉన్నాం. ఆ పనిలో పనిగా మనం ఆ పాట గురించి, పాట క్రియేట్ చేసిన మహానుభావుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక రైటర్ని జడ్జ్ చేయాలంటే నేను ఎప్పుడు జడ్జ్ చేసేది లవ్ సాంగ్స్తో కాదండి. లవ్ సాంగ్స్ అన్నీ వేస్ట్, అది అందులో సారం లేదని నా ఫీలింగ్. నేను తప్పు మాడితే నన్ను క్షమించండి. లవ్ సాంగ్స్ డ్యూయెట్లు రాయడం పెద్ద విశేషం కాదు. అవన్నీ కూడా ట్యూన్ బలంతోనూ పాడే వాళ్ళ బలంతో నెట్టుకొస్తాయని నాకు ఒక ప్రగాఢ నమ్మకం. దాన్ని మీరు ఎప్పుడైనా డిబేట్ పెడదాం. కానీ ఒక రైటర్ తాలూకు శక్తి ఫన్ ఓరియంటెడ్ సాంగ్, కామెడీ సాంగ్స్ రాయడంలో బయటపడద్దండి. కామెడీని రక్తి కట్టించేలా రాస్తేనే ఇందులో ఇదంతా కామెడీగా. ఈ పాట నిండా మంచి విచిత్రమైన విషయాలు ఉన్నాయి. శ్రీమణి చాలా చక్కగా రాశాడు. శ్రీమణి అండి, ఒక్కొక్క లైన్లోనూ ఎంత మ్యాటర్ పెట్టాడంటే, ఇలాంటి పాటలు రాసినప్పుడే నేను రైటర్కి ఓహో రైటర్లో ఇంత టాలెంట్ ఉందా అని నేను భావిస్తూ ఉంటానండి. దాన్ని విభేదిస్తే మీరు విభేదించవచ్చు. లేదు విభేదించట్లేదండి, ఏకీభవిస్తున్నాను. ఏంటంటే ముఖ్యంగా ఈ పాట వచ్చిన సంవత్సరం రేడియో మిర్చి వాళ్ళ అవార్డులో నేను జ్యూరీ అనమాట, గ్రాండ్ జ్యూరీలో ఉన్నా. అయితే కింద ఉన్న జ్యూరీ ఈ పాటని అంటే మామూలుగా డెబ్యూటెంట్కి ఇచ్చే అవార్డు దాంట్లో ఇతని పేరేం పెట్టలేదన్నమాట. నేను చూసి తర్వాత ఏమండి శ్రీమణి అనే అబ్బాయి 100% లెవెల్లో ఈ పాట బాగా రాశాడు, అతని పేరును పెట్టి అతనికి అవార్డు ఇవ్వండి అని చెప్పేసి నేను సూచించడంతో, ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్పడంతో వాళ్ళు ఆ సంవత్సరం ఇతనికి తొలి పరిచయం, గీత రచయితగా తొలి పరిచయం అవార్డు ఇచ్చారు. తర్వాత సంవత్సరం ఇతను తర్వాత సంవత్సరం తొలి పరిచయం కాదు, ఇంకా మెయిన్ స్ట్రీమ్లోనే మామూలుగా ప్రధాన స్రవంతిలో అతనికి అత్తారింటికి దారేదిలో 6 అడుగుల బుల్లెట్కు మెయిన్ అవార్డు వచ్చేసింది. వెరీ గుడ్. అయితే ఇందులో బాలుని అన్నప్పటికీ అబ్బబ్బా ఏం చెప్పాడురా అని, అబ్బబ్బా ఏం రాశాడురా అనుకోవచ్చు అనమాట. శ్రీమణి చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. చెప్పేది ఏముంది, ఇదిగో ఓవర్ టు జడ్జెస్. గాయత్రి బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. అంటే నేను కిరణ్ గారితో మాటలోనే నా మాట కూడా చెప్పేసేమో అనుకున్నాను. బాగా పాడావు. ముఖ్యంగా అంటే ఈ పాటలో ఎలాంటి పదాలు ఉన్నాయి, ఎలాంటి అంటే ఒక పరిభాష అంటారు. భాష కంటే ఒక విశేషమైన భాషను, విశిష్టమైన భాషను పరిభాష అంటారు. భాష కంటే పరిభాష ఎక్కువ ఉంది ఇందులో. ఎందుకంటే పుస్తక పరిభాష, ఆ సబ్జెక్ట్ ఏదో సైన్స్ పరిభాష ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అలాంటి మాటల్ని ఎంత అందంగా పలికావో, దాంట్లోకి దూరిపోయే మాటలు పాడేసావు. చాలా బాగుంది, చాలా అలవోకగా పాడేవనిపించింది. థ్యాంక్ యూ సార్. నీకు ఇచ్చే మార్క్స్లో సగం వాళ్ళకి వెళ్ళాలనుకుంటా, సగం పాట వాళ్ళు కూడా కలిసి పాడినట్టున్నారు నీతో. బట్ మంచి యాటిట్యూడ్ ఉంది అందరికీ. ఓవరాల్ పాట కావాల్సిన, పర్ఫార్మెన్స్ కావాల్సిన యాటిట్యూడ్ బ్రిలియంట్గా ఉండింది. ఇట్ వాజ్ జస్ట్ పర్ఫెక్ట్. అండ్ అదే ఇప్పుడు ఇట్లాంటి కాలేజ్ డేస్ సాంగ్స్ రౌండ్లో కరెక్ట్గా మీ యాటిట్యూడ్లన్నీ, మీ పర్ఫార్మెన్స్లన్నీ బయటపడుతున్నాయి అన్నమాట. యా, వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. వెల్ డన్ పిల్లలు.